హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు ఈ స్మార్ట్ గృహిణి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు నేను ఒక రుచికరమైన స్నాక్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియోలో మీకు చూపించబోయేది మ్యాక్రోని పకోడీ. ఈ స్నాక్ చాలా త్వరగా అయిపోతుంది. టీ టైంలో మనం ఈ స్నాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మ్యాక్రోని పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ తీసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మ్యాక్రోనికి ఉడికించడానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరగనివ్వాలి. ఈ వాటర్ని ఒక 5 మినిట్స్లో మరుగుతుంది. ఒకసారి కలుపుకొని మరగనివ్వాలి. మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఉంచండి. తర్వాత వాటర్ అనేది మగ్గిపోతాయి. ఇప్పుడు మ్యాక్రోనీని యాడ్ చేస్తున్నాను. నేను 1 కప్ మ్యాక్రోని తీసుకున్నాను. ఒక 15 నిమిషాల్లో మ్యాక్రోని అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 15 మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నాను మ్యాక్రోని ఉడికిందా లేదా అని. పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్లోకి తీసుకుందాం మ్యాక్రోని అనేది. ఈ మ్యాక్రోనీని ఇప్పుడు చల్లారనివ్వాలి. చల్లారాక ఒక బౌల్లోకి తీసుకుందాం. చల్లారింది. ఇప్పుడు బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. పకోడీ మిశ్రమాన్ని కలుపుకునే ముందు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన మ్యాక్రోనీలో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, కరివేపాకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. లాస్ట్కి కరివేపాకు. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుందాం. ఈ మిశ్రమం డ్రైగా ఉంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు పకోడీలాగా వేసేయడమే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇంకొంచెం వేగితే సరిపోతుంది. గోల్డెన్ కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మిగతా పిండిని కూడా అలానే వేసుకోవాలి. యమ్మీ అండ్ టేస్టీ స్నాక్ మ్యాక్రోని పకోడీ రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ టీ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.